Audio Jungle. Audio Jungle. ఇదంతా టీ ప్లాంటేషన్. ఇది వచ్చేసి 700 acres అంట. మళ్ళా అటు సైడ్ ఏమో 2700 ఉందంట. చాలా పెద్దది ఇది. నేను చూపిస్తాను మీకు. ఇది కనిపిస్తుంది కదా, ఇది మొత్తం టోటల్ 700 acres. దీని అవతల సైడ్ 2700 మళ్ళీ ఇంకోటి ఉంది. ఇది వచ్చేసి 1926లో స్టార్ట్ చేసిరు ఈ ప్లాంటేషన్. దగ్గర 96 years, 98 years దగ్గర. అక్కడ పైన ఒక గెస్ట్ హౌస్ ఉంది. నేను అనిపిస్తుంది కదా, మన ఇండియా ఆయన చెన్నై అంట. ఇక్కడ మొత్తం తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ చాలామంది ఇండియన్స్ ఉన్నారు. అప్పుడు నేను బుక్ చేసుకున్న ట్యాక్సీ ఆయన, వాళ్ళ మమ్మీ డాడీ చెన్నై. ఆయనకు ఇప్పుడు దగ్గర 60 years ఉంటాయి. ఆయన ఇక్కడే పుట్టిండంట. ఇది వచ్చేసి టీ సెంటర్ అంట. ఇక్కడ పొజిషన్ లొకేషన్ అయితే సూపర్ ఉంది. సెల్ఫీలో చూస్తున్నారు వీళ్ళందరూ. ఇక్కడ అవన్నీ వెజిటేబుల్ ఫార్మ్స్ అంట, బయట ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి బటర్ఫ్లై పార్క్కి వెళ్దాం. ఇది అయిపోయింది టీ ప్లాంటేషన్. ఎక్కువ ఏం లేదు చూడడానికి. ఇది ఎంట్రీ. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి బటర్ఫ్లై గార్డెన్. ఈ బటర్ఫ్లై గార్డెన్లో బటర్ఫ్లై ఏముంటాయి చూడాలి. టికెట్స్ ఉన్నాయి, 15 అంట. ఓకే, సో డిఫరెంట్ బటర్ఫ్లైస్. And this one is different. ఎక్కువ లేనట్టున్నాయి, మరి ఏం చేస్తుంది. ఇది ఎల్లో వన్, అది గ్రీన్ ఉంది. కనబడలేదు. ఇటు షూట్ చేయడం చాలా కష్టం ఉంది. బాగున్నాయి బటర్ఫ్లైస్, కానీ అన్ని ఎక్కువ కనపడట్లేదు. ఇది వచ్చేసి 15 ringgits పర్ ఎంట్రీ. ఇది వచ్చేసి తేళ్ళు ఉన్నాయి.
అమ్మో ఇది ఫ్లాగ్ బ్యాటిల్ అక్క. దిస్ వన్ కనిపిస్తుందా? నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది. బటర్ఫ్లైస్ అన్నీ పైన ఉన్నాయి. అవి ఏం అవి పైన చనిపోయినాయా ఏందో నాకైతే తెలియదు. చిన్న గార్డెన్ ఉంది, చిన్న గార్డెన్. ఎక్కువ జూమ్ అయిపోయినట్లు. యా, చిన్న గార్డెన్ ఉంది, దాంట్లో కొన్ని బటర్ఫ్లైస్ వేసారు. అవి అయితే ఎక్కువ ఏం లేవు, ఇంకా లోపల ఉంటాయేమో నాకు తెలియదు, చూడాలి. అండ్ స్పైడర్స్ అవి ఉన్నాయి ఇక్కడ కొన్ని, చూపిస్తా ఒక్కసారి. పెద్ద స్పైడర్ ఉంది, ఇది పక్కకు దాచుకుంది, పడుకున్నట్టుంది. అండ్ ఇక్కడ కూడా స్పైడర్, ఎక్కడ ఉందో తెలియదు, కనపడలేదు. అది ఇక్కడ స్పైడర్ ఉంది, కొంచెం ఇది క్లియర్ కనపడుతుంది. అండ్ ఇది మనం అది ఏమంటారు, గొల్లబాము ఏదో అంటారు కదా, వైట్ కలర్. అది ఇవన్నీ చిన్నప్పుడు చూసుకున్నాయి. ఏమో ఈ గ్లాసెస్లో కనపడలేదు, అక్కడ ఎండింగ్లో ఉంది. అది కనపడుతుందో లేదా నాకు కనపడలేదు కెమెరాలో. ప్లీజ్ do not touch butterflies. ఎలా కనపడుతున్నాయని పట్టుకొని అట్లని అవి అసలు కనపడలేదు. మా అంటే నాకు 10-20 కనపడ్డాయి అంతే, ఆ తర్వాత ఏం కనపడలేదు. సో ఇది సూపర్ ఉంది. ఇది ఏందో కానీ సేమ్ ఇంత స్టార్టింగ్లో చూసినాం కదా, స్లాగ్ బ్యాటిల్. యా, సేమ్ అదే మళ్ళీ ఇలా ఉంది. ఇది అయిపోయింది బటర్ఫ్లై టూర్. కింద కొన్ని యానిమల్స్ అవి ఉన్నాయి, అవి చూసేసి, కొన్ని యానిమల్స్ అవి ఉన్నాయి, అవి చూసేసి. యానిమల్స్ అందరు చూసే ఉండదు కానీ కొంచెం డిఫరెంట్ ఉంటాయి, మలేషియన్ క్యాట్స్ అవి చెక్ చేద్దాం. చెక్ చేసినాక నెక్స్ట్ ప్లేస్ ఏందో తెలియదు, చూడాలి. ఈ డే ఫుల్ డే టూర్ మొత్తం కవర్ చేయాలి, ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ చూసేసి. తర్వాత ఆలోచిద్దాం. ఇక్కడ బాతులు ఉన్నాయి, ఇవన్నీ కామన్లే ఎక్కడైనా, కానీ ఇది వైట్ది బాగుంది. ఒకటి వాటర్లో ఫిషెస్ ఉన్నాయి, ఇవన్నీ కామనే, అందరు చూసినాయి నాకు తెలిసి. జస్ట్ నేను రికార్డ్ చేస్తున్నాను అంటే ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ ఫిషెస్ మంచిగా ఉంది. ఇది ఎక్వేరియం, ఇట్లా ఓపెన్ ఎక్వేరియం. ఇది ఇంకేమున్నాయి, 2 టర్కీలు ఉన్నాయి, కొన్ని ఇక్కడ బాతులు ఉన్నాయి, హంసలు. చూపిస్తా, ఇక్కడ ఉంది వెనకాల, ఇక్కడ ఒకటి ఉంది. దీని పేరు ఏదో ఉంటుంది, ఇది రేర్ దొరకదు. అండ్
ఇట్లా ఉంది మొత్తం అంతా. ఇది చూసారు కదా, కలేజా మూవీలో ఆలిగాడు లేపుతారు, ఇట్లా ఆలీ లేపుతారు కదా. మొత్తం బటర్ఫ్లై ఫామ్ అని చెప్పి మొత్తం అన్నీ పెట్టారు దీంట్లో. బటర్ఫ్లై ఫామ్ అని చెప్పి ఏవేవో పెట్టారు ఇక్కడ. గినీ పిగ్స్ ఉన్నాయి ఈడ. గొర్రె ఉంది డిఫరెంట్గా. ఇక్కడ ఏమున్నాయి ఇంకా తెలుసు కదా, గ్రీన్ కలర్. మనం ఏం పసరిక పాము ఏదో అంటాం కదా, చెట్లలో ఉంటాం గ్రీన్ కలర్. అవో 2 ఈడ ఉన్నాయి. ఈడ ఉన్నాయి చిన్నవి 3. ఇక్కడ ఒకటి ఉంది. వేరే పైతానం ఉందంటే కనపడలేదు. నెక్స్ట్ ఇంకేమున్నాయి, సమ్ బర్డ్స్ ఉన్నట్టు ఉన్నాయి. సౌండ్ అయితే వస్తుంది, చూద్దాం. ఇక్కడ ఉడతలు ఉన్నాయి. వీటిని వీడియో తీయడానికి ఏడవుతుంది. ఈ రన్నింగ్ ఉంటాయి. అటు వస్తున్నారు. ఇంకేమున్నాయి, చిన్న ఫాక్స్ చూసిన ఆల్రెడీ. స్మాలెస్ట్ ఫాక్స్. ఫ్యాన్సీ ఫాక్స్. పొట్టిది ఒకతే ఉన్నట్టుంది. హలో, వాళ్ళకని కూడా వాళ్ళకట్లే. అంతే, ఏం లేవు. దీనికి వచ్చేసి 15 ringgits. ఇక్కడ క్యాట్ ఉంది ఒకటి, బెంగాల్ క్యాట్. టూ బెంగాల్ క్యాట్స్. అంతే అంతే, ఫినిష్. ఇంకేం లేవు. బటర్ఫ్లై పార్క్ అన్నారు కానీ అన్ని బటర్ఫ్లైస్ లేవు. మరి ఇది అంటే వెదర్ని బట్ట ఏందో నాకు తెలియదు. మాక్సిమం 2-3 కలర్స్ చూసినా అంతే, అందుకని ఎక్కువ లేవు. బట్ వేరే ఉన్నాయి కాబట్టి అందుకనే ఇది ఎక్కువ పెట్టినట్టు ఉన్నాడు కాస్ట్. చూద్దాం. ఎక్వేరియం ఫిషెస్ అంతే, ఇక్కడ అంతకన్నా ఏం లేవు. డిఫరెంట్ ఫిషెస్. దీంట్లో ఏముందో ఎంటీ ఉన్నట్టుంది, కనపడట్లేదు ఎక్కడ. ఈ ఫిష్ బాగా ఉంది. ఈ కలర్ఫుల్ ఫిషెస్. అండ్ ఫైనలీ బిగ్. క్యారే, ఏం చూస్తున్నావురా? ఇవన్నీ మలేషియాలో సీలో దొరుకుతాయి, మన ఇండియాలో కూడా దొరుకుతాయి అనుకుంటా ఈ ఫిషెస్. దట్స్ ఇట్. ఇక్కడి నుంచి ఎంటర్ అయినా కదా, మళ్ళీ ఇటు నుంచి వచ్చిన.
అయిపోయింది బటర్ఫ్లై టూర్. కరెక్ట్గా 10 minutes కన్నా ఎక్కువ 10 minutesలో అయిపోయింది. ఇక్కడ చిన్న రెస్టారెంట్ ఉంది, పబ్ లాంటిది ఇంకా ఓపెన్ కాలేదు. నైట్ టైం అట్లే ఉంది, అది మ్యాటర్. నెక్స్ట్ ప్లేస్ ఏందో మా టాక్సీ డ్రైవర్ని అడిగి చూస్తాం. నా ట్యాక్సీ ఈరోజు మొత్తం చేసుకున్నాం. ఇక్కడ కనిపించి అన్నీ ఉన్నాయని బటర్ఫ్లైస్ కొన్ని పట్టుకోండి.